ప్రెజెంట్ ఇండస్ట్రీలో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. డివోషనల్ టచ్ తో వస్తున్న ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుండటంతో స్టార్ హీరోలే కాదు మిడ్ రేంజ్ హీరోలు సైతం ఈ జానరే నమ్ముకున్నారు. మరి పాన్ ఇండియా మార్కెట్ ని క్యాష్ చేసుకునేందుకు వస్తున్న ఆ మిడ్ రేంజ్ హీరోలు ఎవరు? వాళ్ళు చేస్తున్న మైథలాజికల్ సినిమాలు ఏంటి? ఇప్పటి వరకు ఫ్యాక్షన్, హర్రర్, కామెడీ జోనర్స్ తో హడావిడి చేసిన మేకర్స్ అంతా మైథలాజికల్ జోనర్ కి షిఫ్ట్ అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ మిరాయ్, కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ మైథలాజికల్ సినిమాల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రూవ్ చేశాయి. దీంతో మిడ్ రేంజ్ హీరోలు కూడా మైథలాజికల్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ తో వస్తున్న సుధీర్ బాబు జటాధర మూవీ నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ ఆడియన్స్ అట్రాక్షన్ ని గ్రాబ్ చేసింది. సోనాక్షి సింహ కీ రోల్ ప్లే చేస్తున్న జటాధర తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ గా నవంబర్ 7వ తేదీన విడుదల కాబోతుంది. జటాధర టీజర్ లోని సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. సుధీర్ బాబు జటాధరాతో వస్తూ ఉంటే నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. నిఖిల్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూలోను డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ కాన్సెప్ట్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ లోని నిఖిల్, సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశాయి. ఇండస్ట్రీలో కొద్దో గొప్ప మార్కెట్ ఉన్న నిఖిల్, సుధీర్ బాబు హీరోలు సరే, ఆది, సాయి కుమార్ లాంటి హీరోస్ కూడా మైథలాజికల్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. యుగంధర్ ముని డైరెక్షన్ లో ఆది, సాయి కుమార్ నటిస్తున్న సంబాలా సినిమా మైథలాజికల్ డివోషనల్ టచ్ తోనే తెరకెక్కుతుంది. ఇక హనుమాన్ సినిమాతో ఈ జోనర్ లో మాస్టర్ అనిపించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏకంగా 20 ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. ఆల్రెడీ ప్రకటించిన మహాకాళి, అధీరా సినిమాలు ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. మరి మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మిడ్ రేంజ్ హీరోలు ఎంతవరకు సక్సెస్ అవుతారో వెయిట్ అండ్ సీ.